ఓకే మ్యామ్. యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ గ్రేస్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను కాసేపు బయటికి పంపించిన ఇగో ఈసారి మా కొలీగు, ఈసారి మా దగ్గర సూపర్ ఎంప్లాయీ. సో మేము అందరం కలిసి లంచ్ టైం అయింది, తిన్నికే పోతున్నాము. లంచ్ బాక్స్ సో ఇవి మా ఆయమ్మ ఆంటీ కిందికి వెళ్తారు, చాలా కష్టపడతారు. ఏందో లైఫ్, ఈ జాబులు చేయాలి. టైం ఎంత అవుతుంది తెలుసా? ఇప్పుడు టైం 3 అవుతుంది. నేను 3 o'clockకి లంచ్ బాక్స్ చేస్తున్నా. ఈ లంచ్ బాక్స్ మా మమ్మీ ఎప్పుడు ప్రిపేర్ చేస్తుంది తెలుసా? పొద్దున 5 o'clock లేచి లంచ్ బాక్స్ పెడుతుంది. మా సార్ అంటుండు, మీ మమ్మీ లంచ్ బాక్స్ పెడుతుంది, నువ్వు వికారాబాద్ నుంచి ట్రైన్ ఎక్కి ఇడికి వస్తావు, ఇంత రిస్క్ చేసి ఈడ జాబ్ చేస్తాడు అవసరమా అన్నాడు. సరే సార్ బంద్ చేయాలా అని నేను అన్నా. బంద్ చేసి రాదు, నేను హాస్టల్ ఇప్పిస్తా తీసుకో అన్నాడు. కానీ ఈడ హాస్టల్ అంటే ఏమవుతుంది తెలుసా? ఉన్న హెయిర్ పోతుంది, హార్డ్ వాటర్, ఇంటికెళ్ళన్నీ పోతాయి. అసలు ఈ టిఫిన్ బాక్స్లో ఏముందో కూడా నాకు తెలియదు ఇప్పటివరకు. ఫుల్ ఆకలి అవుతుంది, బిర్యానీ తినాలనిపిస్తుంది నాకైతే. సో ఇది వచ్చేసి మా కాలేజ్ ప్లే ఏరియా అనమాట. ఇక్కడ జిమ్ము, క్రికెట్, ప్లేయింగ్, A to Z అన్నీ ఉంటాయి. కళ్ళని గుంజుకపోతున్నాయి, నిద్ర లేదు, ట్రావెలింగు, ఎక్కాలే దిగాలే, చినిగిపోతుంది. ఎప్పుడెప్పుడు లైఫ్లో సెట్ అవుతానా అనిపిస్తుంది. నాలాగా ఎవడున్నాడు రా అనిపిస్తుంది. అందరూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉంది, డబ్బులు పెట్టుకునేటోళ్ళు ఉన్నారు, లేదా బీటెక్లు డిగ్రీలు చేసి వాళ్ళకు చదివించేటోళ్ళు ఉన్నారు, ఒక సపోర్ట్ ఉంది. తర్వాత వాళ్ళు సెట్ అయిపోయారు. నాలెడ్జ్ చూస్తే డిగ్రీ చేసినా ఇక్కడికి వచ్చి పడ్డా. నాలాగా ఎవడున్నాడు డిగ్రీ చేసి 25,000 జీతానికి పనిచేసి ముప్పు తిప్పలు పడేటోడు ఎవడు లేడు లైఫ్లో. అందరికి ఏదో ఒక సపోర్ట్ ఉంది. సరే ఇప్పుడైతే లంచ్ బాక్స్ తీసుకొని వచ్చాము. ఇట్లా ఏమున్నది ఏం లేదు కూడా నాకు తెలియదు. అనుకున్నట్టు కర్రీ బాక్స్ పెట్టింది, తర్వాత లంచ్ బాక్స్, ఒక వాటర్ బాటిల్. ఈ లంచ్ ఫస్ట్ నాకు ఎట్లా తెల్లనే ఉంటుంది ఇలా. ఫస్ట్ ఇందులో ఏముందో చూద్దాం. బీరకాయ కూర చూడొచ్చు. అన్నం అడ్జస్ట్ కావాలి. నాకు డబ్బులు ఉన్నా సరే అవి ఖర్చు పెట్టుకొని తినలేని పరిస్థితి. ఎందుకంటే అవి కూడా ఖర్చు పెట్టేస్తే మళ్ళీ జీతం వచ్చిన దాకా ఆగాలి. అందుకే ఏది ఉంటే అది మూసుకొని తినాలి. మీరు కూడా అంతే చేయండి. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఓ ఖర్చు చేసి ఇష్టం వచ్చింది తిని డబ్బులు లేకున్నాక ఇబ్బంది పడడం అవసరం కన్నా ఏది ఉంటే అది తినండి. డబ్బులు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో స్టక్ అయిపోయినా, ఇక నాకు అర్జెంట్ అమౌంట్ కావాలన్న సిచ్యువేషన్లో యూజ్ చేయండి. ఇప్పుడు ఇది తిన్నా అన్నమే, బిర్యానీ పోయి తిన్నా అన్నమే అట్లా. సో ఈరోజు నేను ట్రైన్ ఎక్కి ఇంటికి పోకుండా అయితే ఎల్బీ నగర్ వచ్చిన. మా ఫ్రెండ్ గారి బర్త్డే, వాన్ మీద నమ్మకంతో వచ్చిన మెట్రో ఎక్కి. సో ఏంది వాడు ఎప్పుడు వస్తాడో ఏంది ఏం అర్థమవుతలేదు. వాడు వస్తా అన్నాడు. ఈరోజు నైట్ మా దగ్గరనే స్టే చేయాలి. వన్ బర్త్డే సెలబ్రేషన్ కోసం నేను ఇక్కడికి వచ్చిన అనమాట. ఆఫీస్ పూర్తి చేసుకొని మనం ఒక ఫ్రెండ్ మీద నమ్మకంతో వస్తాం కాబట్టి ఈరోజు వాడు ఎట్లుంటాడు ఏంది అని ఎవ్రీథింగ్ మీకు యూట్యూబ్లో పెడతా చూడండి. సో ఇదే ఎల్బీ నగర్ అనమాట. ఇక్కడ పానీపూరి అవన్నీ కాదు, కానీ ఎల్బీ నగర్ అంటే ఇక మొత్తం సిటీకి వస్తకు. ఇక్కడ కొందరు చదువుకోనికి వస్తారు, కొందరు ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఇక వాసవి ఎల్బీ నగర్ అంటే దీన్ని, ఎందుకంటే ఇక్కడ వాసవి కన్స్ట్రక్షన్స్ అనేది ఫేమస్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోవాలి వాడు వచ్చిందాక. చౌరస్తాకు నడుచుకుంటూ వచ్చిన. వాడు వస్తా అన్నాడు. ఏమంటుండే అంటే, మామ నువ్వు చౌరస్తా వరకు నడుచుకుంటూ రారా, నేను అక్కడ ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి పికప్ చేసుకుంటా అంటుండు. సో పోతున్నా. ఈ మధ్య చెమటలు పట్టేస్తూనే జిమ్ చేస్తలేను, ఏం చేస్తలేను. ఫేస్ అంతా దొడ్డుగా అయిపోయింది. సో ఇదే ఎల్బీ నగర్ చౌరస్తా అనమాట. ఇది చూడొచ్చు. వీడికి అన్ని బస్సులు పోతాయి. ఇక్కడి నుంచి విజయవాడ బస్సులు కూడా పోతాయి.
విజయవాడ, కోదాడ అటు సైడ్ మొత్తం బస్సులన్నీ ఇక్కడ నుంచే పోతాయి. మనోడు ఈడు ఉండమన్నాడు. మన ఇల్లు వచ్చేసి మన హాస్టల్ వచ్చేసి అవతల సైడ్ ఉంటుంది, వస్తుండు వాడు. వాడైతే అనుకున్నట్టే మన మీద నమ్మకం పెట్టుకొని వస్తే వాడు అయితే హ్యాండ్ ఇచ్చిండు. ఏమంటుండే అంటే, మామ ఈయనరా మన రూము, నువ్వు నీకు లొకేషన్ పెడితే ఆడికెళ్ళి మెల్ల నువ్వు నడుచుకుంటూ వచ్చేసేయి అని అన్నాడు. ఫస్ట్ చౌరస్తా వరకు రమ్మన్నాడు, తర్వాత వీడికెళ్ళి లొకేషన్కి రమ్మంటుండు. సో అందుకే ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం పిలిపించుకోవాలి. ఎప్పుడన్నా సరే మీ దోస్తులు కూడా ఇట్లా చేస్తే, నువ్వు వస్తానే నేను వస్తాను రాబాయ్ అని చెప్పి అనాలి. ఇట్లా నాలేక నమ్మకం పెట్టుకుంటే ఇట్లా నడిపిస్తాం. ఇప్పుడు వాడు వాని రూము వాని కథ ఏందో మొత్తం చూపిస్తా. వాడు ఆగముంటాడు, తక్కువ ఆగముంటాడు. వాడి సోకులు వాడు మొత్తం పొట్టు ఉన్నాడు అన్నమాట. వాడు చూపిస్తా. ఇప్పుడు మనం ఈ రోడ్కి వెళ్ళి అవతల రోడ్ పోవాలి. అవతల రోడ్ పోతేనే వాళ్ళకి కాలనీ ఉంటుంది. సో నేను మళ్ళీ చేస్తాను. మనమైతే వచ్చేసినాము. ఇప్పుడు ఇగో ఇదే వాడు ఉండే బంగ్లా. ఈ బంగ్లాలో వాడు మూలకంటే మూలకుంటాడు, వెనుకకుంటాడు, పండుకొని ఉంటాడు. ఇక ఈ పొట్టాడు కూడా వచ్చిండు. సో మొత్తానికైతే మనం లోపలికి వచ్చేసినాము. ఇక్కడ NS 125 కనిపిస్తుంది, మీకు ఛార్జింగ్ బండి కనిపిస్తుంది. మీ దగ్గర మస్తు బండ్లు ఉంటాయి, ఎందుకంటే వీడు ఫైనాన్సే చేస్తాడు. సో ఈ మూలకు లోపట్టుకుంటాడు అనమాట. అరే విక్రమ్ ఇక్కడ చూడరా, రే ఈ వీడియో ఇస్తున్నా. చెప్పినా వీడు ఆగముంటాడు పోరాడు అని చెప్పి ఈడే ఆడు దొడ్డుగా అయిండు. కొత్త బట్టలు వేసాడు, ఇవ్వనికి ఇంటలేడు వీడు. సో మేము ముగ్గురం అయితే పోతున్నాము మన బర్త్డే సెలబ్రేట్ చేయడానికే. మొత్తానికైతే బండి మేము ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నాము. ఏడ పోలీసు వాడు ఉండేవాడు కూడా తెలియదు. ఇది మొత్తం వెళ్తున్నారనమాట. ఇట్లుంటుంది లాంటీలు. సో మేమైతే ఇప్పుడు కేక్ చూస్తున్నాము, ఏ కేక్ తీసుకోవాలి అని. ఇది వచ్చేసి చాక్లెట్, ఇది వచ్చేసి బటర్ స్కాచ్. సో నంబర్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి ఇక్కడ. క్వాలిటీ వాల్స్ ఎల్బీ నగర్. బ్రో స్టార్టింగ్ ప్రైస్ ఎంత బ్రో కేకు? वो कितना सस्ते में, पूरा सस्ते में दिखाओ अजी, पूरा सस्ते में दिखाओ जी. आपका दुकान का अच्छा प्रमोशन करेंगे, फेमस होता, आपको भी अच्छा ग्राहक मिलता. आप कैसा लिखो बोलो तो अच्छा लिखो नाम, प्रोफेशनल. आप బర్త్డే బాయ్ అయితే వచ్చేసాడు. హ్యాపీ బర్త్డే రాకిల్. థ్యాంక్ యూ పా. ఏంద్రా ఇంత బక్క అయినావు? నిజంగా చాలా బక్క అయినావు. బక్క అయినావు, నల్ల అయినావు. సో మేము అందరం కలుసుకున్నాం అనమాట. ఈజ్ ఫేమస్ డిజిటల్ మార్కెటర్ అండ్ యూట్యూబర్. సో వాని ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయంటే, వాని ఎక్స్పెక్టేషన్స్ మించకపోవచ్చు మేము. సో అట్లా చిన్నపిల్లని చేసి ఆడుకుంటాం అనమాట. సో కేక్ అయితే బర్త్డే కేకు, కత్తి ప్లస్ హ్యాపీ బర్త్డే కార్డు ఇవన్నీ పెట్టుకున్నాము. నౌ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అనమాట. సో హీఈస్ ద బర్త్డే బాయ్, నేమ్ ఇస్ అఖిల్. అయ్యగారే నెంబర్ 1. సో కమాన్. అరే మంచి ఒక దేవస్థానాల్లో పోతున్నాం అనమాట. వీళ్ళకి నచ్చిన దేవస్థానము. ఇడు పోయాడు ఇప్పుడు గాల్లో తేలుతాడు. పట్టుకోరా, వద్దంటే మింగే పట్టుకో. అదో వన్ పొట్టు వచ్చింది, ఇంకేమేమో పెంచిండు పురాణ్ లేకుండే. సో ఈ బండి తీసుకొని మేము ఏడుకోతున్నాం. అంటే ఇప్పుడు ఏడుకోతున్నాం రాకిల్ ఓయొక అంటే అందరం కలిసి రా. అరే నైట్ ఉండనికే మనకు రూమ్ లేదు కదా. సో మేము అందరం ఇట్లా పెద్ద రైడ్ అని అయిందనమాట. మేము ఎంత దూరం వచ్చినాము, ఏడికెళ్ళి వచ్చినాము అంటే ఎల్బీనగర్లోకి వెళ్ళి వచ్చినాము. అంతా చీకటి ప్రపంచం, నలుగురు వచ్చినాము. సో వీడియో తీయొద్దంటారు. నెక్స్ట్ ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు తింటున్నా.
ఈ సోఫా చూడండి ఎట్లుంటుంది. ఇప్పుడు ఇది ఒక బటన్ ఉంటుంది, ఇది వస్తాగానే రఫ్మాన్ రిక్లైన్ అవుతుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని లోపల కనాలంటే అందులో ఒకసారి మీ కాలుతో అట్లా చూడేది కూడా వస్తలేగా. సో ఇట్లా రిక్లైన్ అనమాట. లాస్ట్కి మా డే అయితే కంప్లీట్ అయిపోయింది. మేము వండుకుంటున్నాము, అన్నం తిన్నాము, అయిపోతుంది కథ. సో అందరం కలిసి బెడ్ మీద వండుకున్నాము. మీకు చీకటి రూమ్ చూపిస్తుంది. బొమ్మడి బిడ్డలు నీ బొమ్మడి తెచ్చింది. వచ్చేసిరాండి. ఇంకా కొంచెం జర్రా వాడిని పట్టుకొని వండుకుంటాడు. పడుకోడు పిల్లలాక. ఓకే గైస్, నాకు నిద్ర వస్తుంది. అంటిల్ దెన్ బాయ్ బాయ్.